హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో నేను మా హస్బెండ్ అండ్ మా బాబు రెడీ అయ్యాము. ఎక్కడికి అంటే ముత్యాలమ్మ గుడికి. శ్రావణ మాసంలో ముత్యాలమ్మ గుడిలో ఎప్పుడైనా మేము బట్టలు పెట్టుకుంటాం అన్నమాట. పెళ్ళిగా ముందుకు మా మమ్మీ పెట్టుకునేది, మా మమ్మీవి నావి. అండ్ పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తయ్య పెట్టుకునేది, నాది మా అత్తయ్యది. తర్వాత మా అత్తయ్య నాకు అండ్ పాపకి ఇచ్చేది అనమాట. సెకండ్ ఇయర్కి మా పాప వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మేము నల్గొండ ముత్యాలమ్మ గుడికి వెళ్ళాము. ఇక్కడ పెట్టారు కదా ఆ జంతువు ఏదో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే చెప్పండి. అండ్ కింద ముత్యాలమ్మ గుడి దగ్గర ఎప్పటి నుంచో ఉందంట, పైన ఇది కొత్తగా కట్టిరంట. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే అమ్మవారి చుట్టూ గోడకి ఇలా ఒక్కొక్క దేవుళ్ళని పెయింట్ చేశారు. పెయింటింగ్ మాత్రం సూపర్, ఎవరు చేశారో కానీ చాలా బాగా నీట్గా డీటెయిలింగ్గా చేశారు. అండ్ ఒక్కొక్క అమ్మవారిని చూస్తే ఒక్కొక్క వైబ్రేషన్ వస్తుంది, చాలా బాగుండే. అండ్ ఎవ్రీ ఇయర్ ముత్యాలమ్మ గుడిలో బట్టలు పెట్టుకుంటాము. పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలంట, ఆడవాళ్ళతో పాటు. అండ్ ఎవరి ఇష్టాలు వాళ్ళు, మేమైతే పెట్టుకుంటాం శ్రావణ మాసము. పెళ్ళిగా ముందు మా మమ్మీ పెట్టుకునేది, పెళ్ళైన తర్వాత నుంచి మా అత్తయ్య నాకు డబ్బులు ఇస్తుంది, నావి కూడా పెట్టుకుంటా. ఇప్పుడు పిల్లలకు కూడా పెట్టుకుంటా, అది పిల్లలకు కూడా ఇస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లి బోనము బాగా పెయింట్ చేసిరని చాలాసేపు బాగా అనిపించింది. అండ్ ఇలా చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ముత్యాలమ్మకి బోనం కూడా అందరికీ ఉండదు అంట. మాకు ఎలాంటి బోనాలు ఏ అమ్మవార్లకు ఉండవు అనమాట. అది మా అత్తయ్య నాకు చెప్పింది, ఉండవు అని. అండ్ ఇక్కడ వచ్చేసి పైన అమ్మవార్లు అయిపోయిన తర్వాత కిందికి వస్తుంటే ఇలా చెట్టు దగ్గర ఇలా దేవత ఇవన్నీ ఉంటే దండం పెట్టుకున్నాను. అండ్ నేను పెట్టుకున్నది డ్రెస్ పెట్టుకున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళు, శారీ డ్రెస్ అది. ఒక ఇయర్ శారీ పెట్టుకుంటా, ఒక ఇయర్ డ్రెస్ పెట్టుకుంటా, నా వీలుని బట్టి నేను పెట్టుకుంటా. ఏది పెట్టుకున్నా ఏం కాదంట, మా అత్తయ్య కూడా అన్నారు. అండ్ మా అత్తయ్య కూడా ఏమనదు, నువ్వు వేసుకునేదే పెట్టుకో అమ్మ అని చెప్తుంది. అండ్ ఇది నా డ్రెస్. అండ్ ఇక్కడ వచ్చేసి బాబుది కుర్తా అండ్ పైజామా. ఇలా ట్రెడిషనల్గా ఉంటుంది వాడికి అనిపించింది, కొంచెం అది ఉండే. అండ్ తీసుకోవాలి అనిపించింది, అదే తీసుకున్నాను, అదే పెట్టుకున్నాను. అండ్ ఇలానే పెట్టుకోవాలి, ఇవే పెట్టుకోవాలని కొన్ని ఉంటాయంట నియమాలు అమ్మవార్లకి, చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మా అమ్మాయి డ్రెస్సు. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య శారీ అనమాట. ఎప్పుడైనా చీరలు పెట్టుకుంటానంట, చీరలు కొంగులు ఫాళ్ళు అయినవి పెట్టుకోవద్దంట. అండ్ చీరల బ్లౌజ్ ఉంది కానీ పెట్టుకోకుండా ఉండవద్దు, ఎక్స్ట్రా బ్లౌజ్ పెట్టుకోవాలి. అండ్ ఒకళ్ళు మనకు పెట్టిన బట్టలు కానీ లేదా మనం పెట్టించుకున్న బట్టలు కానీ అమ్మవార్లకి దేవుళ్ళకి పెట్టకూడదంట. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అమ్మవారికి ఇచ్చి